ఒక్క రూపాయి కూడా కాదు. 99 పైసలకే 21.66 ఎకరాలను అది వైజాగ్ లాంటి సిటీలో టీసీఎస్‌కు ఇస్తున్నట్టుగా ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అండ్ దీని వెనక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఎప్పటినుంచో ఏపీని ఒక పెద్ద ఐటీ హబ్‌గా చేయాలని ఆలోచిస్తూనే ఉన్నారు. దానికి ఇప్పుడు నాంది పడ్డట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్‌లో ఐటీ అనే దాన్ని ఆయన శంకుస్థాపన చేయడం ద్వారా ఇప్పుడు ఐటీ ఎంతగా అభివృద్ధి చెందిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అండ్ వైజాగ్‌ను కూడా అదే దారిలో చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తున్నట్టుగా అర్థమవుతుంది. అండ్ దీని గురించి మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ మొదటిగా మనం ఇక్కడ 99 పైసలకు మాత్రమే ఇంత ల్యాండ్ ఇవ్వడానికి కారణం ఏంటి అన్న దాని గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ గవర్నమెంట్ గనక ఒక సంస్థకి ఫ్రీగా ల్యాండ్స్ ఇస్తే ఆ సంస్థ ఆ ల్యాండ్స్ ద్వారా లోన్స్ ఇలాంటివి తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్రీగా గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి మళ్ళీ రేపెప్పుడైనా గవర్నమెంట్ మళ్ళీ రిటర్న్ తీసుకునే ఛాన్స్ ఉందని. సో 99 పైసలకే వాళ్ళు ఆ ల్యాండ్స్ తీసుకుంటారు కాబట్టి ఆ ల్యాండ్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ పైన వాళ్ళే ఓనర్స్గా ఉంటారు కాబట్టి ఆ సంస్థలకు బ్యాంకుల నుంచి రుణాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో రుణాలు వస్తాయి కాబట్టి వాళ్ళు తొందరగా వాళ్ళ సంస్థని ఏర్పాటు చేసి అండ్ అక్కడ జాబ్స్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే ఇలా వాళ్ళు ఈ 99 పైసలని పెట్టినట్టుగా అర్థమవుతుంది. అండ్ ఈ 99 పైసలు అనేది కొత్త ఏం కాదు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు బెంగాల్లో రతన్ టాటా గారు పెడుతున్న నానో ప్లాంట్కి ఆటంకాలు రావడంతో ఆయన రతన్ టాటా గారికి వెంటనే మెసేజ్ చేసి గుజరాత్కి రండి, ఇక్కడ ల్యాండ్స్ మేము ఇస్తామని 99 పైసలకి అప్పుడు టాటా కంపెనీకి కూడా ల్యాండ్స్ ఇచ్చారనమాట. సో ఇప్పుడు ఈ టీసీఎస్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలాగే ల్యాండ్ ఇవ్వడం వల్ల ఈయన ఒక పెద్ద మూవ్ తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. అండ్ అంతేకాకుండా 99 పైసలకే 21 ఎకరాలు ఇస్తున్నామని అనౌన్స్ చేయడంతో దేశంలో ఉన్న ప్రతి మీడియా దేశమంతా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏపీ గురించి చర్చించుకోవాల్సిన పరిస్థితికి వచ్చాయి. అండ్ ఇప్పుడు ఇలా ఏపీలో కొత్తగా వచ్చే కంపెనీస్కి ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయని ఏపీ అనేది డోర్స్ ఓపెన్ చేసి మనం కూడా అక్కడ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు, కంపెనీస్ పెట్టవచ్చు అని చాలా కంపెనీస్ ఏపీకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మూవ్ వెనక చంద్రబాబు నాయుడు గారిని మరోసారి విజనరీ లీడర్గా మనందరం అనుకోవచ్చు. రాజకీయాలను పక్కన పెట్టి మనం ఈ అభివృద్ధి గురించి మాట్లాడుకోవాల్సింది. అండ్ టీసీఎస్ అనేది వైజాగ్కు రావడం వల్ల వైజాగ్ పబ్లిక్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయన్న దాని గురించి అండ్ ఎలాంటి నష్టాలు ఉన్నాయన్న దాని గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. టీసీఎస్ సంస్థ వాళ్ళు ఇక్కడ దాదాపుగా కంపెనీ నెలకొల్పి 12,000 నుంచి 15,000 వరకు జాబ్స్ ఇస్తామని అనౌన్స్ చేశారు. అండ్ దీని ద్వారా అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకి చాలా మందికి జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఐటీ ఉద్యోగాలు ఎక్కువగా రావడం వల్ల ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అనేది, క్యాబ్ నడుపుకునే వాళ్ళకి, ఫుడ్ వ్యాపారం చేసుకునే వాళ్ళకి పరోక్షంగా ఉపాధి దొరికే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆర్థికంగా కూడా ఇక్కడ 1,300 కోట్లకు పైగా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనివల్ల టీసీఎస్ అనేది ఎప్పుడు కూడా స్టార్టప్స్ని, కొత్తగా వచ్చే మైండ్స్ని ఎంకరేజ్ చేసే సంస్థ. రతన్ టాటా గురించి అందరికీ తెలిసిందే. ఇలాంటి సంస్థ అక్కడికి రావడం వల్ల అక్కడ ఉన్న లోకల్ పీపుల్లో ఉన్న టాలెంట్ ముందుకొచ్చే ఛాన్స్ ఉంది. అండ్ విశాఖపట్నం ఒక పెద్ద ఐటీ హబ్గా కూడా నిలిచే ఛాన్స్ ఉంది టీసీఎస్ రావడం వల్ల. టీసీఎస్ వస్తే దాని వెనుక చాలా కంపెనీస్ కూడా విశాఖపట్నానికి వస్తాయి. ఇప్పటికే విశాఖపట్నానికి పోర్టు వే ఉంది, రైల్వే ఉంది అండ్ ఎయిర్వే ఉంది. ఇవన్నీ ఉండడం వల్ల విశాఖపట్నానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో బెంగళూరు, హైదరాబాదు అలాగే ఒక విశాఖపట్నం అని మాట్లాడే రోజులు కూడా వస్తాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సంస్థలు అక్కడికి రావడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా చాలా అవుతుంది. ఎందుకంటే ఈ కంపెనీలు అక్కడికి రావడం వల్ల అక్కడ ఇన్కమ్ జనరేట్ అవుతుంది కాబట్టి రోడ్లు నిర్వహణలకైనా అండ్ అక్కడ కొత్తగా ఏమైనా బిల్డింగ్స్ కట్టడానికైనా, టౌన్షిప్స్ కట్టడానికి, ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వాటికి అండ్ మెట్రో లాంటివి ఏర్పాటు చేయడానికి ఇన్కమ్ జనరేషన్ అవుతుంది కాబట్టి దాని ద్వారా లోకల్గా ఉన్న చాలా పీపుల్కి జాబ్స్ కూడా దొరికే ఛాన్స్ ఉంటాయి. అంటే ఈ డైలీ వేజ్ కూలీ చేసే వాళ్ళకు కూడా అధిక మొత్తాల్లో జాబులు దొరికే ఛాన్స్ ఉన్నాయి ఈ టీసీఎస్ లాంటి సంస్థలు రావడం వల్ల. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అంటే వైజాగ్ చుట్టుపక్కల ఉన్న విజయనగరము, గాజువాక, రాజమండ్రి అండ్ ఆంధ్రాలో ఉన్న కొన్ని ఏరియాల నుంచి విద్యార్థులు, ఇంజనీర్లు అందరికీ అక్కడ జాబ్ దొరికే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పటి వరకు వైజాగ్ అయినా, విజయవాడ అయినా ఇలాంటి పెద్ద సిటీల నుంచి హైదరాబాద్కో లేదా బెంగళూరుకో అక్కడికో ఇక్కడికో వెళ్ళి వాళ్ళు జాబ్ చేస్తుంటారు. ఏపీలో చాలా టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు.
వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి జాబ్ చేసే వాళ్ళు అక్కడే దగ్గరున్న ఏపీలోనే జాబ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఫ్యామిలీస్కి దగ్గరగా ఉంటారు. అండ్ ఏపీ డెవలప్మెంట్ కూడా వాళ్ళు పాలు పంచుకున్నట్టుగా ఉంటుంది. టీసీఎస్ రావడం వల్ల ఇంత గొప్ప ప్రయోజనం ఏపీ ప్రజలకు కలుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పెరుగుతాయి, బిజినెస్లు పెరుగుతాయి, స్టార్టప్స్ వస్తాయి. ఇక్కడిక్కడి నుంచో పబ్లిక్ ఇక్కడికి వస్తారు కాబట్టి కల్చర్ కూడా చాలా అభివృద్ధి చెందే ఛాన్సెస్ ఉంది. చిన్న చిన్న వ్యాపారస్తులు మాత్రం చాలా లాభాలు పొందుతారు దీనివల్ల. ఎందుకంటే ఎక్కడికో వెళ్ళి జాబ్ చేసుకోవాల్సిన పరిస్థితి నుంచి అక్కడే వాళ్ళు ఏమైనా చిన్న చిన్న కొట్లు పెట్టుకోవడం, లేకపోతే ఇల్లులున్న వాళ్ళు రెంట్లకు ఇచ్చుకోవడం వల్ల వాళ్ళు ఉపాధి పొందుతారు అండ్ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి టీసీఎస్ అంతా ఒక్కటి ఇప్పుడు వైజాగ్ రావడం వల్ల. ఈ ఒక్క మూతో చంద్రబాబు నాయుడు గారు తానేంటో అని ఏపీ ప్రజలతో పాటు దేశానికే చూపించినట్టుగా తెలుస్తుంది. అండ్ దీని వెనుక కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా మనం మాట్లాడుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఇక్కడికి వస్తారు కాబట్టి ఇక్కడ ఉన్న కల్చర్ పాడే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే చాలా చోట్ల డ్రగ్స్ మాఫియా ఎక్కువ అయిపోయింది. సో ఇక్కడ వేరే నాన్ లోకల్ నుంచి పర్సన్స్ రావడం వల్ల ఇలాంటి మాఫియాలు పెరిగిపోతాయి. అంతేకాకుండా జనాభా అధికంగా పెరిగిపోవడం వల్ల కాలుష్యం పెరిగిపోతుంది. ఇప్పటికే వైజాగ్ చాలా బ్యూటిఫుల్ సిటీ. ఇంత జనం రావడం వల్ల ఆ బ్యూటిఫుల్ సిటీకి కొంచెం ప్రమాదం కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ప్రభుత్వాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీటిని అధిగమించడానికి ప్లాన్ చేయాలి ఖచ్చితంగా. అండ్ అక్కడ నిరుపేదలకి కొంచెం ప్రాబ్లమ్గా మారే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇలా ఐటీ హబ్గా పెరగడం వల్ల లోకల్గా ఉన్న పేద ప్రజలకి ఇల్లులకు రెంట్లకు దొరకవు అండ్ జాబ్స్ కూడా ఎక్కడో దూరం వెళ్ళి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తారు. దీని మీద కూడా గవర్నమెంట్ దృష్టి సారించి వాళ్ళకు కూడా ఏమైనా బెనిఫిట్స్ చేసి అండ్ అంతేకాకుండా అక్కడ పర్యావరణాన్ని కూడా కాపాడుతూ ఇలాగే ఐటీని డెవలప్ చేస్తూ ముందుకు సాగాలని ప్రతి ఒక్కరం కోరుకోవాలి. దీన్ని రాజకీయ కోణంలో చూడకుండా ఏపీ యొక్క అభివృద్ధి కోణంలో చూస్తే మంచిదని చాలా మంది విద్యావేత్తలు అంటున్నారు. అండ్ అంతేకాకుండా ప్రజలు ప్రభుత్వాలు కలిసి నడిస్తేనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుందని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి అండ్ కలిసికట్టుగా అభివృద్ధి చెందాలన్నది ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయం పైన మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. అండ్ ఇది పూర్తిగా నా అభిప్రాయం మాత్రమే. అండ్ దీనికి మీరు అంగీకరిస్తే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.